టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు చంద్రబాబు సర్కారుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్లో చెప్పారెందుకు అని ప్రశ్నించింది. సిట్ ఏర్పాటు కంటే ముందే సీఎం హోదాలో చంద్రబాబు లడ్డూ కల్తీ అయిందంటూ ఎలా స్టేట్మెంట్ ఇస్తారని ప్రశ్నించింది. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని, రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని సూచించింది. నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవోనే స్వయంగా చెప్పారని, ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కల్తీ నిర్ధారణ కోసం లడ్డూను ఎందుకు పరీక్షలకు పంపలేదని నిలదీసింది. ఎన్డీడీబీ రిపోర్ట్కే ఎందుకు పరిమితమయ్యారు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని నిలదీసింది. కల్తీ అయిన నెయ్యి ప్రసాదంలో వాడినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. నెయ్యిని రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా అని క్వశ్చన్ చేసింది. కల్తీ ఉందని ముందే తెలిస్తే అది ఎలాగో వాడరు కదా అని వ్యాఖ్యానించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు మీ దగ్గర స్పష్టమైన ఆధారం ఎక్కడ ఉందని ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీఏ స్వయంగా చెబుతోంది కదా అని ధర్మాసనం గుర్తు చేసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలారు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిని తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించలేదని కోర్టు ముందు ఒప్పుకున్నారు. అయితే సిట్తో దర్యాప్తు జరిపించాలా, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయాలా అనేది సొలిసిటర్ జనరల్ చెప్పాలంది. తదుపరి విచారణ అక్టోబర్ 3కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, తిరుమల లడ్డు వివాదంపై ఈ రోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిని సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసే ముందు అన్ని విషయాలన్నిటి కూడా ఫ్యాక్ట్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోకుండా నేరుగా మాట్లాడడం పైన సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి ఈ నెయ్యికి సంబంధించినటువంటి రిపోర్టు జూలైలో రాగా దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ సెప్టెంబర్ లో పెట్టారు. సో ఈ 2 నెలల కాలాన్ని వెయిట్ చేశారు. ఎందుకు దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే భగవంతుని, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం సరైనటువంటి చర్య కాదు. ఏదైనా ఒక కామెంట్ చేసే ముందు 1కి 2 సార్లు వెరిఫై చేయాల్సి ఉంటుంది. నిజానికి తిరుమలకు సంబంధించినటువంటి విషయం కేవలం వేలు లక్షల మందికి సంబంధించినటువంటి విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు కోట్లలో ఉన్నారు. సో అలాంటి కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకొని నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతే మాట్లాడాలి. కానీ చంద్రబాబు నాయుడు పదే మీడియా ముందుకు వెళ్లి ఈ విషయాలన్నిటి కూడా బయట పెట్టడం, వాటికి సంబంధించినటువంటి విషయాలను పొంతన లేకుండా మాట్లాడడం పైన సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి నడవడిక సరైంది కాదు అని సుప్రీంకోర్టు నేరుగా తన తీర్పులో కూడా ఉటంకించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఇటు వైవి సుబ్బారెడ్డి, అటు సుబ్రహ్మణ్య స్వామి సహా పలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు అడ్మిట్ చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి స్వతంత్రంగా విచారణ జరపాలంటే ఏ సంస్థతో విచారణ జరపాలి, దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరుతూ సుప్రీంకోర్టు విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. సో వచ్చే గురువారం నాడు తదుపరి విచారణ జరగబోతుంది. సో ఆ విచారణ రోజున ఈ మొత్తం వ్యవహారానికి తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ఎవరితో విచారణ జరిపించాలని దానికి సంబంధించినటువంటి నిర్ణయం సుప్రీంకోర్టు వెలువరించేటువంటి అవకాశం కనబడుతుంది. సో ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి విచారణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని పూర్తిగా తప్పుపట్టింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి వ్యవహార శైలిని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించినటువంటి పరిస్థితి. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు ఈ కల్తీ నెయ్యిని తాము ఎక్కడా ప్రసాదాల్లో ఉపయోగించలేదన్నటువంటి విషయాన్ని క్లియర్ గా చెప్పారు. ఆ విషయం పూర్తిగా పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా, ఉన్నప్పటికీ కూడా అది యానిమల్ ఫ్యాట్ ఉన్నటువంటి నెయ్యిని ప్రసాదాల్లో వాడారని ఎలా చెప్తారు అన్నది ప్రధానంగా సుప్రీంకోర్టు సంధించినటువంటి ప్రశ్న. ఇటు టీటీడీ తరఫున హాజరైనటువంటి సిద్ధార్థ లూథ్రా కూడా తాము రిజర్వ్ చేసినటువంటి 4 ట్యాంకర్లకు సంబంధించినటువంటి నెయ్యిని అసలు లడ్డూలో వాడలేదని కూడా ఆయన ఈ రోజు సుప్రీంకోర్టులో స్పష్టంగా వెల్లడించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో
వాడని నెయ్యిని వాడినట్లుగా చంద్రబాబు నాయుడు చెప్పడం, కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరచడం డెఫినెట్ గా ఇది తీవ్రమైనటువంటి అంశంగా సుప్రీంకోర్టు పరిగణించింది. ఆ మేరకు చంద్రబాబు నాయుడును మందలించింది. పదే పదే మీడియాకు వెళ్ళడం, అలాగే షిట్ వేసిన తర్వాత మళ్ళీ విషయాలన్నిటిని కూడా పదే పదే మీడియాలో మాట్లాడడం పైన సుప్రీంకోర్టు ఈ రోజు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం పైన గురువారం నాడు సుప్రీంకోర్టు ఒక డిసిజన్ తీసుకోబోతోంది. దాదాపు ఈ రోజు గంట పాటు విచారణ జరిగింది. గంట పాటు జరిగినటువంటి విచారణలో తొలుత సుబ్రహ్మణ్య స్వామి తరఫున వాదనలు జరిగాయి. ఆ వాదనల సందర్భంగా ఒకవైపు చంద్రబాబు నాయుడు ఈ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపిందని ఒక కామెంట్ చేస్తే ఈవో మాత్రం దాన్ని వాడలేదని చెప్పారు. సో ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారే పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు, కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారు. కాబట్టి ఈ మొత్తం అంశం పైన స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలని సుబ్రహ్మణ్య స్వామి తరపు ఉన్నటువంటి న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఈరోజు సుబ్బారెడ్డి తరపునటువంటి హాజరు కావాల్సినటువంటి న్యాయవాది కపిల్ సిబల్ అందుబాటులో లేరు. సో ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన తరఫున సుబ్బారెడ్డి తరఫున వచ్చే గురువారం వాదనలు వినిపించేటువంటి అవకాశం మనకు కనపడుతుంది. సో ఓవరాల్ గా ఈ మొత్తం వ్యవహారంలో నిష్పక్షపాతంగా వాస్తవాలను నిగ్గు తోల్చేందుకు డెఫినెట్ గా ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కావాలనేటువంటి విషయాన్ని అందరూ కోరుతున్నారు. సుప్రీంకోర్టు కూడా దాదాపు ఇదే విషయాన్ని గమనించింది.